ఫైండ్ వెన్ అండ్ వేర్ ద వెలాసిటీ ఈజ్ జీరో. ఇది క్వశ్చన్. ఓకేనా? వెన్ అంటే టైం కనుక్కోవాలి, టీ వాల్యూ. వేర్ అని అంటే ఎస్ని కనుక్కోవాలి. వెలాసిటీ అన్నాడు కాబట్టి ఫస్ట్ డిఫర్ చేద్దాం. ఓకేనా? డిఫర్ విత్ రెస్పెక్ట్ టు టీ. ఎస్ని డిఫర్ చేస్తే ds/dt. పవర్ ముందుకు వచ్చా ఒకటి తగ్గా, పవర్ ముందుకు వచ్చి క్యాష్ పట్టుకుంటే 9 2s 18t ప్లస్ 24tకి 24, ఎందుకంటే టీకి 1 కాబట్టి 18 కాన్స్టెంట్ కాబట్టి 0. వీని పేరే వెలాసిటీ v. మరి మనకు యాక్సలరేషన్తో పని లేదు ఇక్కడ. ఓకేనా? గివెన్ వెలాసిటీ అంటే v, వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు 0 అతనే ఇచ్చాడు కాబట్టి v వాల్యూ పైనే ఉంది కదా, తీసుకునేసి ఈ విధంగా వస్తే ఏమో చేస్తామే ఫ్యాక్టర్స్. కాకపోతే 3 కామన్ ఉంది. 3 1s 3 6s 3 8s. సో ఇప్పుడు 1 8s 8 ఫ్యాక్టర్స్ 2 4s. చిన్న కరెక్షన్, మైనస్ 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 ప్లస్ -2 -4 -6. వెంటనే సెట్ మా t ఈజ్ ఈక్వల్స్ టు -2 వదలవుతే +2 -4 వదలవుతే +4 t సెకండ్స్ అనేది వచ్చింది. మరి వెన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇంకా వేర్ రావాలి కదా. వేర్ అంటే సో మిడిల్లో లైన్ డ్రా చేసుకుని ఎస్, ఇక్కడ కూడా ఎస్. సో మనకి ఇచ్చిన ఎస్లో t వాల్యూ 2 పెట్టాలి. 2 క్యూబ్డ్ -9 2 square plus 24 2 minus 18. 2 cubed అంటే 2 into 2 into 2 8. 2 square 4 9s are 36 plus 24 2s are 48 minus 18. So 48 ఒక 8 56 minus 36 minus 18 minus 54 that is equals to 2. So యూనిట్స్ అనొచ్చు. అతను ఒకవేళ మనకు సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ అనొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ 4 ఉంది కదా, 4 పెడతాం. 4 క్యూబ్డ్ -9 into 4 square plus 24 into 4 minus 18. ఇప్పుడు 4 క్యూబ్డ్ అంటే 4 into 4 into 4 4 4s are 16 16 4s are 64 minus 4 square 16 16 9s are 144 24 4s are 96 minus 8 ప్లస్లో 64. ఈ 4 తీడేస్తే 100 ఒక 60 160. ఈ మైనస్లో ఎంత అవుతుంది 162. దట్ ఈజ్ ఈక్వల్స్ టు -2 యూనిట్స్. ఎందుకు మైనస్ వచ్చిందంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి లెఫ్ట్ సైడ్ పాజిటివ్ సైడ్ వెళ్ళినప్పుడు పాజిటివ్ వాల్యూ తీసుకుంటాము విత్ రెఫరెన్స్ టు x అండ్ y యాక్సిస్. కాబట్టి రెండు కూడా కన్సిడర్ చేస్తారు ఆన్సర్లు.